నమస్కారం. బీఆర్కే భక్తి న్యూస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మనకు హైదరాబాద్ గురించి చెప్పుకుంటే ముఖ్యంగా ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. వాటిలో మనం చెప్పుకోదగ్గ టెంపుల్ వచ్చేసి పెద్దమ్మ గుడి. జూబ్లీ హిల్స్‌లో ఇక్కడ వెలిసి అమ్మవారు ఎంతోమంది భక్తులను సొంతం చేసుకున్నారు. అలాగే ఎన్నో రకాల పూజలు అందుకుంటూ ఉత్సవాలతో ఇక్కడ కలకలలాడుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు కూడా వారి మొక్కులు చెల్లించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ఆ ధ్వజస్తంభం ముందు మనం ఒక రూపాయి కాయిన్ నిలబెట్టి మనసులో కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు నమ్ముతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే బోనాలు అవ్వచ్చు, నవరాత్రులు అవ్వచ్చు, దసరా ఉత్సవాలు అవ్వచ్చు, ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి. అలాగే నవరాత్రులు అనగానే ఇప్పుడు మనకు దసరా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారు ఎన్నో రకాల పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి ఆ ఆలయం గురించి ప్రత్యేకతలు, చరిత్ర గురించి, అమ్మవారు ఎప్పుడు ప్రసిద్ధి చెందిందో మనం ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. జై భవానీ, జై పెద్దమ్మ తల్లి. జై శివాజీ. చెప్పండి. అమ్మవారి గురించి మాకు చాలా విషయాలు తెలీదు. అలాగే మా భక్తులకి, మా ప్రేక్షకులకు కూడా అమ్మవారి గురించి, అసలు ఇక్కడ నవరాత్రులు ఎలా జరుగుతాయి అనేసి కొంచెం చెప్తారా? 9 రోజులు అందరికీ తెలిసినట్టుగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకించి జూబ్లీస్ పెద్దమ్మ తల్లి ఫౌండర్ అందరికీ తెలిసినట్టుగా పి జనార్దన్ రెడ్డి గారు స్థాపించారు. ఆయన చేసినటువంటి ఇది అనేది అందరూ అనేది జ్ఞాపకం పెట్టుకుంటారు తప్పకుండా. ఎందుకంటే ఈ నవరాత్రి ఉత్సవాలే కాదు, మీరు శ్రావణ మాసంలో తీసుకున్న, లేదంటే ఆ సంవత్సరంలో 4 సార్లు వస్తాయి నవరాత్రులు. ఇది రెండోసారి. దీని తర్వాత మళ్ళీ సంక్రాంతికి ఒకసారి, ఉగాదికి ఒకసారి కూడా వస్తుంది. తప్పకుండా ఏర్పాట్లు అనేది ఘనంగా చేశారు. టెంపుల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ, అలాగే గవర్నమెంట్ కూడా తప్పకుండా సహకరించారు. దానికి పెద్ద ఎత్తున భక్తులు అనేది విష్ చేస్తున్నారు. మీరు అందరు లైవ్లో చూస్తున్నారు కూడా. భక్తులు అందరూ ఎంత మంచిగా వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారని అందరు చూస్తున్నారు. అలాగే ఇప్పుడు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటుంటారు కదా, అవి ఎలాంటి మొక్కులు, ఏ విధంగా భక్తులు చేస్తారు? ఇప్పుడు ఏదైనా తీర్చేటట్టు మొక్కులు ఉంటే మొక్కులు మొక్కినా అదొక కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను. నా పరంగా మొక్కులు తీర్చడం అమ్మవారు తప్పకుండా ప్రతి ఒక్కరు మొక్కులు తీర్చుకుంటుంది. కానీ అది మనం తీర్చేటట్టు మొక్కులు ఉంటే తప్పకుండా అనేది అమ్మవారు అనేది తీర్చుకుంటుంది. తీర్చినటువంటి మొక్కులు అనేది ఏ రూపంలో అయినా చెల్లించుకోవచ్చు. అది ధన రూపంలో అయినా, లేదంటే ఇంకో ఉపాసన రూపంలో అయినా. ఇప్పుడు వేసుకోబట్టి 18 సంవత్సరాలు అవుతాయి. 18 సంవత్సరాల నుంచి అమ్మవారి దయ వల్ల మంచినే వస్తుంది. అంటే మీరు 18 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరము మిస్ చేసుకోకుండా మాలేస్తున్నారా? తప్పకుండా అనేది 18 సంవత్సరాల్లో ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అనేది అమ్మవారు మాకు, మా కుటుంబ సభ్యులను కానీ, లేదంటే మా శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు అందరి సహకార్యంతో జరిగినటువంటి దాన్ని అనేది తప్పకుండా అనేది 18వ సంవత్సరం వరకు ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది జరగకుండా చేస్తుంది. ఓకే, ఎటువంటి ఇబ్బంది లేకుండా 18 సంవత్సరాల నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారంటే మీరు అమ్మవారిని ఎంతగా నమ్ముతున్నామో మాకు అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ శరన్నవరాత్రులు ఇట్లా ఉన్నాయి కదా, వాటి ప్రత్యేకతలు ఏంటి, అలాంటివి ఏమైనా చెప్తారా? అమ్మవారి ప్రత్యేకతలు అంటే ఏముంటుందమ్మా, ఇప్పుడు 9 రోజులు 9 అవతారాలు ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేసి 11 రోజులు వచ్చిన ప్రత్యేకత. ఇది 15 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నటువంటి వేద పండితులు, ఆచార్యులు, పురోహితులు అందరూ చెప్తున్నటువంటి 11 రోజులు ఇది ప్రత్యేకించి వచ్చింది. ఇంతకుముందు మేము ఎప్పుడైతే స్టార్టింగ్ చేసామో అప్పుడు 11 రోజు వచ్చింది. ఇప్పుడు ఈ తర్వాత ఈ సెకండ్ టైం అనేది నేను చేసుకోవడం అనేది, మీ 18 సంవత్సరాలు ఇది సెకండ్ టైం 11 సార్లు రావడం? సెకండ్ టైం. ఫస్ట్ టైం చేసినప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చింది. అదే ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది 15 ఇయర్స్. అప్పుడు 11 అవతారాలు ఉండే అమ్మవారికి. ఇప్పుడు సేమ్ అదే అనేది కాత్యాయ రూపం ఒకటి అమ్మవారు అనేది యాడ్ చేయడం జరిగింది. దానివల్ల అనేది 11 రోజు. ఎందుకంటే దశమి అన్నప్పుడు అనేది నైట్ టైంలో వచ్చినది, విజయదశమి అనేది నైట్ టైంలోనే ఎక్కువ భావిస్తారు. కాబట్టి 6 o'clock తర్వాత ఏదైతే తిథి వస్తుందో ఆ తిథిని అనేది ఫాలో అవుతాం జరుగుతుంది. అదే. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. జై భవాని. హలో, నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆరంగర్ నుంచి. ఆరంగర్ నుంచి. అంటే ఫస్ట్ టైం వచ్చారా లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు, చాలాసార్లు వచ్చాం. చాలాసార్లు వచ్చారు. అంటే ఎలా వచ్చారు? ఫ్రెండ్స్ ద్వారా వచ్చారు లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చినాం. ఏదైనా కోరిక కోరుకున్నారు, జరిగిందా? అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, అయితే ఫ్రెండ్స్తో కలిసి వచ్చేసారనమాట. అంటే ఎవ్రీ వీక్ వస్తారా లేదంటే ఇప్పుడు నవరాత్రులు? ఇప్పుడు నవరాత్రులు ఉందని వచ్చినాం. ఓకే, మరి భక్తులకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా మీ రిలేటివ్స్ కావచ్చు. అంటే వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్తాము. మంచిగా ఉంది లైటింగ్ అంతా మంచిగా ఉంది, అందుకోసం. అంటే ఫొటోస్ కోసం అదే చెప్తారా? అదే చెప్తాం, ఎందుకంటే లైటింగ్ చూడడానికి కూడా బాగుంది కదా. ఓకే, అంటే అమ్మవారి ఆలయంని చాలా నీట్గా డెకరేషన్ చేశారు, అలంకరించేసి చాలా బాగుందని చెప్పాలనుకుంటున్నారు. ఈ 9 days నవరాత్రులప్పుడు లైటింగ్ ఉంటుంది, అట్లా బాగుంటుంది. బాగుంటుంది.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైలమ్ కాలనీ జూబ్లీస్ జూబ్లీ హిల్స్లోనే ఉంటారా? అంటే ఎవ్రీ వీక్ వస్తారా లేదంటే ఏదైనా ఈరోజు సండే వస్తాం ఎవ్రీ సండే. సండే వస్తారు? ఒకవేళ అమ్మవారి గురించి మీకు ఏం తెలుసు, అది మాతో పాటు మా భక్తులకి మా ప్రేక్షకులు కూడా చెప్తారా? అమ్మవారి గురించి ఏం తెలుసు, చిన్నప్పటి నుంచి నమ్ముతాం. మనం కోరుకునేవన్నీ అంటే ఏంటి అవుతాయని చిన్నప్పటి నుంచి నమ్ముతాం అమ్మవారిని, ఓకే. పెద్దమ్మని. అంటే ఇప్పుడు మీరు దీక్షలో ఉన్నారు కదా, ఆ దీక్ష ఎలా చేస్తారు? అంటే మీ దీక్ష గురించి కొంచెం మాకు కూడా చెప్తారా? మేము ఎవ్రీ ఇయర్ 9 days ఉంటాం. ఓకే. ఈ ఇయర్ 11 days వచ్చింది. 11 days ఉంటాం. అంటే ఎట్లా అంటే నార్మల్గా ఒక్క పొద్దు ఒక్కసారి తింటాం, నార్మల్గా 2 పూటలు తిన్నాం. 2 పూటలు రోజుకు ఒక్కసారి తింటారు? ఒక్కసారి అంటే ఫ్రూట్స్ గ్రీట్స్ అన్నీ తింటాం నార్మల్గా. అట్లా నైట్ పొద్దున సాయంత్రం స్నానం చేసి దండం పెట్టుకుంటాం. రోజు అమ్మవారి టెంపుల్కి వచ్చి దండం పెట్టుకొని ఉంటారు. అంటే ఇక్కడికే కాదు, ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్తూ ఉంటారు? వేరే టెంపుల్స్ కూడా వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. పెద్దమ్మ తల్లి అని ఒకటే కాదు, అన్ని టెంపుల్స్కి వెళ్తాం. అంటే ఒకవేళ మా ప్రేక్షకులకు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే దేని గురించి ఎట్లా అమ్మవారి గురించి అవ్వచ్చు, మీరు ఈ నవరాత్రుల్లో చేస్తున్న దీక్ష గురించి అవ్వచ్చు, మీ కోరికలు జరిగినవి జరగనివి ఇంకా ఏవైనా ఉంటే. మనం ఇప్పుడు దీక్ష చేసి అంటే మంచిగా ఉండి అమ్మవారిని నమ్మితే మనకు జరుగుతాయి పక్కా. మనం నమ్మాలి ఫస్ట్. మనం అట్లా ఇట్లా దీక్ష చేసి అట్లా చిల్లర అట్లా చేయకుండా మంచిగా ఉంటే అన్నీ జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. అంటే మెయిన్ నమ్మకంతోనే అమ్మవారు మన లోపలే ఉంటారని అంటారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. జై జై పెద్దమ్మ తల్లి. మీరు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు? మేము చాలా దూరం మేడ్చల్ ఐడియా ఉందా? ఆ, మేడ్చల్ నుంచి వచ్చాము. మేము ప్రతి నెల ఒకసారైనా వస్తాం మేము ఇక్కడికి. ప్రతి నెల వస్తారు? ప్రతి నెల ఒకసారైనా కంపల్సరీ. మామూలుగా అయితే యూత్ టెంపుల్స్కి వెళ్ళరు కదా, వేరే చోటుకి వెళ్తారు, కానీ మీరు వస్తున్నారంటే చాలా గ్రేట్. అంటే అమ్మవారిని అంతగా మీరు నమ్ముతున్నారు? ఎంతో దైవశక్తి గల అమ్మవారు. ప్రతి నెల ఖచ్చితంగా ఒకసారి వస్తాం. ఓకే. మొన్న ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పుడు సో వచ్చాము. మేము మేడ్చల్ నుంచి వచ్చాము. మేడ్చల్ నుంచి వచ్చారు. ఒకవేళ అమ్మవారి గురించి మీకు ఏం తెలుసు, అది జస్ట్ ఒక 2 minutes మాతో మాట్లాడగలరా? అమ్మవారు అంటే అమ్మవారు చాలా మంది రకాల అమ్మవారు ఉన్నారు. లైక్ ఇలా నమ్ముకుంటాం ఈ అమ్మవారిని. సో అందుకే మేము ఇట్లా విజిట్ చేస్తూ ఉంటాం. విజిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మా బీఆర్కే భక్తులకి మీరు ఏం చెప్తారు? అందరూ ఒకసారి విజిట్ చేయండి. చాలా దైవశక్తి గల అమ్మవారే. సో అందరు విజిట్ వన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ. జై భవానీ, జై పెద్దమ్మ తల్లి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబర్పేట నంబర్. ఓకే. అంత దూరం నుంచి ఇక్కడికి అమ్మవారిని చూడడానికి వచ్చారు. ప్రతి వారం వస్తారా? లేదా నవరాత్రులను వచ్చారా? నవరాత్రులు వస్తాం, మళ్ళీ మధ్యలో వస్తాం. మధ్యలో వస్తారు. అమ్మవారు మీ కోరికలు ఏమైనా నెరవేర్చారు? నెరవేర్చి. ఎలాంటి కోరికలు నెరవేర్చారంటే మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది. మీరు మొక్కులు చెల్లించుకున్నారు కదా, ఏ టైప్ మొక్కులు చెల్లించుకున్నారు? మా అబ్బాయికి పెళ్లి, మళ్ళీ మా ఆయనకు హెల్త్ బాగాలేకుండే. అవన్నీ అమ్మవారిని కోరుకుంటే అమ్మవారు మంచి చేశారు కాబట్టి మీరు వచ్చి ప్రతిసారి అమ్మవారిని మొక్కుకోవడం, దర్శించుకోవడం జరుగుతుంది. జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? షాలిబండ నుంచి వచ్చిందమ్మా. ఓకే. అమ్మవారికి ఎప్పటి నుంచి వస్తారు? అంటే వారం వస్తారా లేదంటే నవరాత్రులని వచ్చారా? ఒక్కొక్కసారి వస్తా అమ్మ, డైలీ వస్తాలే. నవరాత్రికి వస్తున్నాం. ఫస్ట్ వచ్చిన నవరాత్రికి అమ్మ. బాగా ఉంది, చాలా బాగా ఉంది మా అమ్మ దేవి. అమ్మవారి గురించి మాకు ఏం చెప్పాలనుకుంటే, అంటే అమ్మవారు నిజంగానే కోరికలు నెరవేరుస్తారా? భక్తితో రావాలా, విశ్వాసంతో రావాలి? ఇలా ఎలా వస్తే అమ్మవారు మన కోరికలు నెరవేరుస్తుంది? విశ్వాసం రావాలి, భక్తిని రావాలి అమ్మ. మంచిగా చేయాలి, మంచి చేస్తుంది అమ్మవారు. ఓకే. అట్లే చాలా అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారు కదా, ఎలాంటి మొక్కులు చెల్లిస్తుంటారు భక్తులు? చాలా భక్తి, చాలా మంచిగా ఉంది అమ్మ. అమ్మవారు కూడా బాగుంది, మంచిగా ఉంది. జై పెద్దమ్మ తల్లి. जय पेदम्मा तल्ली। मैं हर नवरात्रि को आती हूँ। मैं 2 चैत्र का और ये नवरात्रि में मेरे को बहुत अनुभव आया है माता जी का, बहुत अच्छे है बोलते। అమ్మవారి గురించి మాకేం చెప్తారు? అమ్మగారు నుంచి చాలా మంచిది కదా, మనం అట్లా చెప్తున్నాం. అమ్మగారు చాలా మంచిది ఉంది, మూర్తి చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ భక్తులు బాగా వస్తున్నారు కదా? భక్తులు బాగా వస్తున్నారు, మాకు చాలా మంచిది ఇక్కడ వస్తే. అంటే మీకు కూడా ఇక్కడ అమ్మవారు చాలా మంచి చేస్తే మీరు డైలీ ఇక్కడికి వస్తున్నారు? అంటే వారము మీకు కుదిరిన ప్రతిసారి? ఇది నవరాత్రికి ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం ఆ నవరాత్రులు కూడా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.